హలో నమస్తే, వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. ఈరోజు మనం ఏంటంటే విజయనగరం జిల్లాలో ఉన్న రామనారాయణం ఆలయానికి వచ్చాము. మరి ఆలయం చాలా పెద్దగా ఉంటుంది, 17 ఎకరాల్లో ఇది ఉంటుంది. లోపల ఏమేమి ఉన్నాయో ఆ విశేషాలన్నీ మీకు చూపిస్తాను, రండి. రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది. విజయనగరానికి చెందిన ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపకులు, నిర్వాహకులు నారాయణం నరసింహమూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు కట్టించిన అద్భుత కట్టడం ఇది. మార్చి 22, 2014 నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం జరిగింది. గరికపాటి నరసింహమూర్తి గారు, తిరుపావై కోకిల మంజుశ్రీ, చాగంటి కోటేశ్వరరావు గారితో సహా ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అద్భుత ప్రసంగాలతో భక్తులను అలరింపజేశారు. సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్తో ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రస్ట్ చైర్మన్ శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు సమర్పించిన 11 తరగతి గదులు, 2 ఎకరాల స్థలంలో ఈ భవనంలో టీటీడీ ఆధ్వర్యంలో వేద పాఠశాలను నెలకొల్పారు. ఇందులో 90 మంది విద్యార్థులు సామవేద విద్యను అభ్యసిస్తూ ఉంటారు. వీరికి డిగ్రీలు పూర్తి కాగానే టీటీడీలో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. సందర్శకులకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ ఆలయం ఎక్కుపెట్టిన ధనుసు ఆకారంలో నిర్మించబడిన ఈ కట్టడం పూర్తిగా రామాయణ సారాన్ని బోధిస్తుంది. ప్రధాన ద్వారం దాటగానే సర్వ విఘ్నహర్త అయిన వినాయకుని ఆలయం ఉంది. ఈ కట్టడం 2 అంతస్తులుగా ఉంది. పై అంతస్తులో ధనువుకు ఒక చివర విష్ణు ఆలయం, మరొక చివర సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీరామాలయం ఉన్నాయి. ఈ రెండింటిని కలుపుతూ ఒక కారిడార్ ఉంది. అందులో మొత్తం 72 కుడ్య చిత్రాలలో మొత్తం రామాయణ సారం తెలిపే చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వ్యాఖ్యలు కూడా తెలుగు, ఇంగ్లీషు 2 భాషల్లో వ్రాశారు. ధనువు ఆకారంలోని తొలి సగం కారిడార్లో 36, ఇక మలి సగం కారిడార్లో 36, మొత్తం 72 కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ చివర విష్ణు, ఆ చివర రామ ఆలయాలు నిర్మించడంలో రహస్యం విష్ణువే రామునిగా అవతరించాడని. ధనువు మధ్య భాగంలోని కట్టడంలో ఒక పెద్ద వేదిక పైన 60 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం చూపరులను కట్టిపడేస్తుంది. కింద నుంచి ఈ విగ్రహం వరకు వెళ్లే దారిలో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జలయంత్రాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కింద నుంచి పైకి వెళ్లేందుకు విశాలమైన సోపాన శ్రేణి ఉంది. పైన ఆలయాల్లో బయట జయ విజయులు, గరుత్మంతుడు, శుకుడు, నారద తుంబురుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయ పరిసరాల్లో రామస్తూపం కూడా ఉంది. దీని మీద కూడా రామాయణానికి సంబంధించినవి రాశారు. ఈ రామనారాయణ ఆలయంలో హైలైట్ గా నిలిచేది మనకి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది ఎంతో ఎత్తులో ఉంది, చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ 11 ప్రదక్షిణలు చేస్తూ మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక తీరుతుందని కూడా ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు. ఈ విగ్రహంతో పాటు కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు కూడా శోభాయమానంగా ఉంటాయి. ఈ 2 విగ్రహాల వద్ద కూడా ఫౌంటైన్లు ఉన్నాయి. మెట్లకు ముందు ఈ ఆలయం కట్టించిన నారాయణం నరసింహమూర్తి గారి విగ్రహం ఉంది. ఆయనకు సర్వదా పుష్పాంజలి సమర్పిస్తున్నట్లుగా 5, 6 ఆవృత్తాలలో పూల మొక్కలు ఉన్నాయి. కింద అంతస్తులో నిత్య అన్న ప్రసాదశాల, గ్రంథాలయం, వేద పాఠశాల, ధ్యాన మందిరం, కళ్యాణ మండపం, సుదర్శన చక్ర ఆకారంలో నిర్మించిన గోశాల ఉన్నాయి. వీటన్నిటికీ శబరి, సుగ్రీవ ఇలా రామాయణంలో వినిపించే పాత్రల పేరే పెట్టడం విశేషం. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వనములతో, ఔషధి వృక్షాలతో కనువిందు చేస్తుంటుంది.
విజయనగరం రైల్వే స్టేషన్ నుండి కోరకొండకు వెళ్లే దారిలో 5.7 కిలోమీటర్ల దూరంలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కట్టడం రూపుదిద్దుకుంది. దీన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. దీనికి 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ధనుస్సు ఆకారంలో నిర్మించారు. అందులో మధ్య భాగాన 60 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాల్మీకి రామాయణంలోని భాగాలను 72 ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించి 72 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. సందర్శకులు ఆయా విగ్రహాల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఏ భాషలో కావాలంటే ఆ భాషను ఎంపిక చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. చూశారు కదండి, ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి మహాలక్ష్మి టాక్స్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.